విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థలలో, రాజకీయాలలో, అనేక రంగాలలో అర్హులైనప్పటికును ఎస్టీ, బీసీకి సంబంధించిన వారిని పక్కన పెడుతూ ఈరోజు కొత్త వివాదాన్ని తెరదేసింది. ఈ విషయంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ నిన్న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీసీ విద్యార్థులు, బీసీ, ఎస్సీ విద్యార్థులలో వారి పర్యటించిన సమయంలోనే కావాలని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను తీసుకొని ఈరోజు మనువాదానికి ఒక కొత్త రూపం తీసుకొచ్చిందని చెప్తున్నారు. దాని పేరే నాట్ ఫౌండ్ సూటబుల్. ఈ విషయంపై ఈరోజు ఫోర్త్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో, ఈ బిగ్ డిబేట్ కార్యక్రమంలో మనతోని పాల్పంచుకోవడానికి, వాస్తవానికి ఎస్సీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారిని బీజేపీ కుట్రపూరితంగా ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినట్టుగా కుట్రపూరితంగానే పక్కన పెడుతున్నది అని చెప్పి ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఈ విషయంపై మనతోని చర్చించడానికి ఈరోజు బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ పి వెంకటరెడ్డి గారు, అలాగే బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు ఎం సూరిబాబు గారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఐడిసి ఎక్స్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి మస్తాన్ రావు గారు, కుల వివక్ష పోరాట సమితి నాయకుడైనటువంటి జీలకర్ర శ్రీనివాసరావు గారు మనతోటి, జీలకర్ర శ్రీనివాస్ గారు మనతోటి ఈరోజు పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం ఒక్కసారి ఈరోజు డాక్టర్ జీలకర్ర శ్రీనివాస్ గారితో మొదలు పెడదాం. సార్, ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక మనువాదానికే కొత్త రూపం తీసుకొచ్చి ఈరోజు ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. కావాలనే బీసీ, ఎస్సీ కులాలకు సంబంధించిన వారిని పక్కన పెట్టి ఈరోజు తన రాజకీయ పబ్బం కట్టుకోవడానికే ప్రయత్నం చేస్తుందని రాహుల్ గాంధీ ఏదైతే నిన్న ప్రకటించారో మొన్న, ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? సార్, ప్లీజ్ గో హెడ్ సార్. అందరికీ నమస్కారము. ప్యానెల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి జై భీమ్, గుడ్ మార్నింగ్. నేను యాక్చువల్గా వీసీకే పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. సో ఒక పార్టీగా కూడా మేము మా అభిప్రాయాన్ని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఉన్నత విద్యా సంస్థల్లో జరుగుతున్న కుల వివక్షని ఎత్తిపట్టడం అనే దాన్ని దాన్ని వ్యతిరేకించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గా ఉండే మా పార్టీ రాహుల్ గాంధీ గారి పరిశీలనని అభినందిస్తున్నాం. గత చాలా సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా సెంట్రల్ యూనివర్సిటీలు, జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం లాంటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే చాలా యూనివర్సిటీల్లో ఎస్సీ, బీసీలకి, విద్యార్థులకి అన్యాయం జరుగుతున్నది అనేది వాస్తవం. ఈ విషయంలో గతంలో చాలా పరిశోధనలు జరిగాయి, రీసెర్చ్ పేపర్స్ కూడా వచ్చాయి. నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అనే పేరు మీద ఈ రోజే కాదు, నరేంద్ర మోడీ ప్రభుత్వం గారే కాదు, వాజ్పేయి హయాంలో కూడా ఇలాగే జరిగింది. అందుకని మెరిటోరియస్ స్టూడెంట్స్ లేరు అనే పేరు మీద చాలా మంది ఎస్సీ, బీసీ విద్యార్థులకి ఎంఫిల్, పిహెచ్డి సీట్లలో అడ్మిషన్లు ఇవ్వకపోవడం, ఇంకా కొన్ని విషయాల్లో వాళ్ళకి సరి అయిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం అనేది జరుగుతూ ఉన్నది. నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నానండి. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఎంఏ, పీజీ, పిహెచ్డి, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ కూడా చేశాను. అందువల్ల యూనివర్సిటీల్లో, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్ లో జరిగే అన్యాయం ఎస్సీ, బీసీలకి అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని చర్చకు పెట్టడం అనేది చాలా మంచి విషయం. రాహుల్ గాంధీ గారు తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పలేదండి, దయచేసి గమనించాలి. అక్కడికి వచ్చినటువంటి ఎస్సీ, బీసీ విద్యార్థులు వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ అనుభవాల్ని చెప్పారు. వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతుందో వాళ్ళు ఆధారాలతో సహా చెప్పారు. కాబట్టి కావాలని సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సిస్టమాటిక్ గా ఎస్సీ, బీసీ స్టూడెంట్స్ ని అవాయిడ్ చేస్తున్నారు, ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం నా సూటబుల్ క్యాండిడేట్ దొరకట్లేదు అనే అంశంతో ఎస్సీ, బీసీలని పక్కకు పెట్టే విధానాల్ని
ప్రోత్సహిస్తున్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాల కాలంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దివాలా తీశాయి. వాళ్ళ లక్ష్యం ఒకటే, ప్రైవేట్ విద్యా సంస్థల్ని పెంచి పోషించడానికి ప్రభుత్వ రంగంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని దెబ్బతీస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా రిజర్వేషన్ ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లోకి రాగలుగుతారు. ఆ రిజర్వేషన్ ని కూడా సరిగ్గా అమలు చేయట్లేదు. ఆ రిజర్వేషన్ అమలు చేయాల్సిన కంపల్షన్ అక్కడ ఉంది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక క్యాప్షన్ రాసి పక్కకు పెట్టేస్తున్నారు. అంతేందుకండి, ఆర్జీఎన్ఎఫ్ తర్వాత జేఆర్ఎఫ్ నెట్ ఇట్లాంటి విషయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి సపరేట్ గా రిజర్వేషన్ ఉందండి. కానీ ఆ సంఖ్యని తగ్గించడానికి, ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆ ఫెలోషిప్స్ ఇవ్వకుండా ఆపడానికి సరి అయిన క్యాండిడేట్లు లేరు అని ఒక క్యాప్షన్ రాసేసి, ఎదురుగా ఒక ఒపీనియన్ రాసి చాలా మందికి అన్యాయం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ లో కానీ ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలు చాలా పెద్ద ఎత్తున గత అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నాయి. నేను కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాను, రాహుల్ గాంధీ గారిని అభినందిస్తున్నాను. వారి మూలంగా ఈ రోజు ఈ విషయం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకి తెరలేపింది. ఓకే సార్, ఇదే విషయంపై ఒకసారి పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే జీలకర్ర శ్రీనివాసరావు గారు చెప్పారు. శ్రీనివాస్ గారు చెప్పారు విషయం అంటే కావాలని అర్హులైనప్పటికీ అనర్హులుగా ప్రకటిస్తూ నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పాను. దీనికి క్రైటీరియా ఏందండి? ఇప్పుడు మనం ఢిల్లీ విద్యాలయానికి చూస్తే మాత్రం అక్కడ 60% పైగా అక్కడ మిగిలి ఉన్నాయి జాబ్స్. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన 30% వరకు మిగిలి ఉన్నాయి. ఈ విషయంపై అర్హులైన క్యాండిడేట్ ఉన్నప్పటికీ కూడా అనర్హులు ప్రకటించడంలో దీని వెనకాల కారణాలు ఏంటండి? మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ విషయం? జమీల్ గారు, అందరికీ నమస్కారం. మీకు అలాగే ఫోర్స్ టీవీ ప్రేక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఏంటంటే, నిన్న ఎవరు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక గత 10 సంవత్సరాల కాలంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలకి పెద్దపీట వేస్తా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న సామ్రాజ్యాన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎస్సీలను ఎస్టీలను బీసీలను సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా ట్రీట్ చేసింది తప్పితే ఎప్పుడు కూడా వీళ్ళు బాగుపడాలి, వీళ్ళు అభివృద్ధి చెందాలి, వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, దగ్గర అందరూ బాగుపడాలన్న ఆలోచన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఎవరికి? మైనారిటీలకు చేసింది, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసింది. వీళ్ళని వాడుకొని ప్రభుత్వంలోకి రావటమే ఆ లక్ష్యంగా మరి చేసింది తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యమని చెప్పాల్సింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఏ విధంగా ట్రీట్ చేసిర్రో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మన వరకు, ఆయన చనిపోయేంత వరకు మనందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన మంత్రిగా చూడాల్సిన నెహ్రూ గారు కూడా కావాలని వాంటెడ్గా ఆయనని మరి ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగి ఓడించిన పరిస్థితి మనం చూసాం. సో బిఆర్ అంబేద్కర్ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందొద్దు, 10 మందికి ఉపయోగపడొద్దు, ఆయన రాజ్యాంగాన్ని కూడా అమలు చేయొద్దు అనే ఆలోచనతోటి మరి ఇప్పటి వరకు కూడా అదే ఆలోచనలో ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు రోజు రోజుకి. రెడ్ బుక్ లో ఏముందో కూడా వీళ్ళకి తెలియదు. రెడ్ బుక్ లో రాసి ఉన్నది కూడా వాళ్ళ నాయన ఈవెన్ రాజీవ్ గాంధీ కొన్ని అమెండ్మెంట్ చేసిన ఆర్టికల్స్ కూడా, లేకపోతే అమెండ్మెంట్స్ కూడా వాళ్ళు అమలు చేయని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కనపడతా ఉంది తప్పితే ఇక్కడ ఏదో రాహుల్ గాంధీ ఒక యూనివర్సిటీకి పోయి ఒక 20 మంది పిల్లల్ని వాళ్ళ కాంగ్రెస్ ఎన్ఐసి కార్యకర్తలతోటి లేకపోతే వాళ్ళ విద్యార్థులతో మాట్లాడిన దాన్ని ఈరోజు బయటపెట్టి ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు చేయలేదనేది అవాస్తవం అని నేను ఈరోజు మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అదంతా కూడా డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ రోజు వీళ్ళు కావాల్సినది బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు? ఒక నిమిషం ఉన్నాడు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేస్తూ ఉంటారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం వీళ్ళు ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కదా, మీ 58 సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకొని కూర్చున్నారా?
కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఎస్సీలను ఎస్టీలని ఓబీసీలను అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదా వీళ్ళకి? ఎక్కడ పోయారు ఇప్పుడు దాకా? ఎక్కడ పోయారు? యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు కదా, మరి ఆయన గుర్తు రాలేదా ఇప్పుడు దాకా? నేనేమంటున్నానంటే ఈయన రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడగానే ఆయన గొప్ప వ్యక్తి అని మీరు మాట్లాడతారా? ఇది కాదు కావాల్సింది. మీరు ఈ రోజు చూడండి, బీసీలు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీ ఏ విధంగా డెవలప్ అవుతారో చూడండి. మీరు ఆ ఆలోచన లేకుండా మాట్లాడడం కాదు. ఏ విధంగా ఒక్క నిమిషం ఉండండి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఉండండి. అయిపోయింది మీరు మాట్లాడింది, మాట్లాడిన టైం వచ్చారు, అయిపోయింది. ఒక్క నిమిషం ఉండండి. నేను మాట్లాడుతూ ఉండండి. ఎందుకు తొందర ఎందుకు పడతారు? మీకు టైం, మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడండి. ఎవరితో అన్నారు? మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడండి, రాసుకోండి. ఏమన్నా నేనేమైనా పాయింట్స్ చెప్తే రాసుకోండి, తర్వాత క్లారిటీ ఇవ్వండి. ఎవరితో అన్నారు? తొందర ఎందుకు పడతారు? నాకు అర్థం కాదు. శ్రీనివాస్ గారు, డెఫినెట్గా we will give a chance to you also because to speak out, but at the same time just let him speak out. నేనేమంటున్నంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోతా ఉంది. ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు విద్యార్థులకు నిరుద్యోగులకు దగ్గర అవడానికి చేస్తున్న కుట్టిల ప్రయత్నం ఇదంతా కూడా. రాహుల్ గాంధీ చేస్తున్న కుట్టిల ప్రయత్నం తప్పితే వీళ్ళకి మైనారిటీల మీదనో లేకపోతే మిగతా వాళ్ళ మీదనో ఉన్న ప్రేమ అభిమానం వాళ్ళు ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ ఓబీసీల మీద కానీ ఈ రోజు మొసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. నేను ఎస్సీ వర్గీకరణ చేసిన, నేను బీసీ వర్గీకరణ చేస్తా ఉన్నా, బీసీ కులగణన చేసిన అని మొసలి కన్నీరు ఈ 58 సంవత్సరాల నుంచి పట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేస్తున్న అభియోగాలు ఆరోపణలు తప్పితే వీళ్ళ మాటల్లో వాస్తవం లేదని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలు కూడా చెప్తా ఉన్నాను. క్లియర్ కట్ గా అందరికి చేరాల్సింది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ భారతదేశంలో ఏ ఉన్న వ్యక్తి అయినా కూడా బాగుపడాల ఆలోచనతోటి మా సిద్ధాంతం ఉంది. వాళ్ళ కోసమే మేము ప్రతి రోజు మరి వాళ్ళ కోసం కష్టపడతా ఉన్నాం. డెఫినెట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తున్నారు, దాన్ని ముందు తీసుకుపోతారు. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఒకసారి మీరు బీఆర్ఎస్ నాయకులైనటువంటి మన సూరిబాబు గారి దగ్గరికి వెళ్దాం, నాగేందర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నాగేందర్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విషయాలకు సంబంధించి రాజ్యాంగం ఏదైతే రాశారో దాన్ని బీజేపీ పార్టీ అమలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు ఎవరైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కదో పట్టించారు, కానీ బీజేపీ ఒక్కటే మాత్రం చరిత్రలు నిలిచిపెట్టట్టు వాళ్ళు అమలు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దీనికి సంబంధించిన మీరు ఎలా విశ్లేషిస్తారండి దీని మీద? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు అందరికీ, మీకు ఛానల్కు నమస్కారాలు. ఇప్పుడు జమీల్ గారు, ఇప్పుడు ఈరోజు పరిస్థితి చూస్తే గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎడతెరిపి లేకుండా కేంద్ర రాష్ట్రాలను ఈవెన్ మొత్తం భారతదేశాన్ని కూడా పరిపాలన చేసింది. అదేవిధంగా బీజేపీ పార్టీ మూల సిద్ధాంతమే వాళ్ళు ఈ రిజర్వేషన్కు వ్యతిరేకం. ఈరోజు వెంకటరెడ్డి గారు ఎన్ని మాట్లాడినా, ఎవరెన్ని మాట్లాడినా, నేను చాలా ఆర్గనైజేషన్స్లో చూసిన వాళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కానీ లేకపోతే వాళ్ళ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ ఉండకూడదు వాళ్ళకి. దానికి నేను ఏమంటున్నా అంటే ఈ రెండు పార్టీలు కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్స్కు వ్యతిరేకము. ఒక్కటేంది అంటే అది ఏందో కానీ రాహుల్ గాంధీ గారు మాత్రము ఇవాళ బీసీ నినాదంతో పోతా ఉన్నారు. ఒక్కటేమవుతుందంటే అధికారంలో లేనప్పుడు ఈ ఎస్సీలు బీసీలు ఇదంతా మతి రావడం అనేది కామన్, కానీ అదే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఇదే మొదలుకొస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ యూడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిండో 10% రిజర్వేషన్ పెట్టారు. పాపులేషన్ ఎంతున్నది తెలియదు, బీసీ పాపులేషన్ ఎంతున్నది తెలియదు, ఎస్సీ పాపులేషన్ ఎంతున్నది తెలియదు, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టింది. 50% సీజ్ ఉంది కదండి, 50% అయితే పార్లమెంట్లో చట్టం తెచ్చి 50% దాటొద్దు అన్నారు. మరి దానికి 10% దగ్గర మాత్రం ఎటువంటి కండిషన్స్ లేవు, ఏవి లేవు, ఆ విధంగా జరిగింది. మరి అదే రాను ఈ రోజు సెన్సస్ లో కూడా ఒక కాలం పెట్టి మా బీసీల పాపులేషన్ మీద సెన్సస్ చేస్తామంటున్నాం. నేను అదే మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలో ఈ టర్మ్ లోపల ఈ 11 సంవత్సరాల లోపల
మీరు చేసిన పరిపాలన లోపల ఒకవేళ మారినట్లయితే, బీజేపీ పార్టీ సిద్ధాంతం, మౌలిక సిద్ధాంతం మారినట్లయితే మీరు ప్రకటించండి. మేము రిజర్వేషన్ కు 50% ఏదైతే సీజ్ ఉందో దాన్ని తీసేస్తాం. రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి, అక్కడ స్థానిక సంస్థలకు కానీ అనేకమైన విద్యా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు ఎందుకంటే 50% పెట్టడం? పార్లమెంట్ లో చట్టం తీసుకురండి. ఒకటి. రెండోది, మీరు ఏదైతే సెన్సస్ లో బీసీ గణన చేస్తా ఉన్నారో, ప్రధానమంత్రి గారు మీ పార్టీ నిర్ణయం తీసుకొని, మీ ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేయండి, ప్రత్యేకంగా ఒక సమావేశం చేయండి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్. ఈ రోజు చట్టసభలకు ఏ వర్గాలు అయితే అడుగు పెట్టలేవో, ప్రజాస్వామ్యం మౌలిక సిద్ధాంతం ఏందండి? అందరం మనమే పరిపాలన చేసుకోవాలి, మనమే పరిష్కరించుకోవాలి, మనమే చట్టాలు చేసుకోవాలి. మరి ఎవరు చేస్తున్నారండి చట్టాలు? ఎవరి చేతులలో పోయిన చట్టాలు? ఎన్ని రోజులు చేస్తారు చట్టాలు? ఎన్ని రోజులు మీరు చేసిన చట్టాలకు మేము అందరం బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చేసిన చట్టాలను మేము ఎందుకని ఆమోదించాలి? ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవానికి ఏదైతే ఉన్నదో ఆ గౌరవం లోపల ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ప్రజాస్వామ్యం లోపల ఉన్న వ్యక్తులను అందరినీ కూడా రిజర్వేషన్ సిస్టంతో తీసుకొస్తామనండి. ఈ రోజు మామూలు స్థాయిలో లేకుండా రాజకీయాన్ని పెంచేసిండ్రు, బాగా కాస్ట్లీ చేసిండ్రు. మామూలు నిలబడలేని పరిస్థితి, సంఘ సంస్కర్తను నిలబడలేని పరిస్థితి, మేధావులు కాంటాక్ట్ చేయలేని పరిస్థితి. ఆ విధంగా డబ్బుమయం చేసి పెట్టినరు, వ్యాపారం చేసి పెట్టినరు. అందుకని నేను ఏమంటున్నా అంటే, బీజేపీ పార్టీకి సిద్ధ ఉంటే ఇమ్మీడియట్ గా చట్టసభల లోపల మహిళా రిజర్వేషన్ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారు కదండి. అదే విధంగా సమావేశం ఏర్పాటు చేయండి. ఎందుకు ఎవరు కాదంటారు? ఎవరు అడ్డుకుంటున్నారు? ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదా. మరి మీరు పదే వేదికల మీద విమర్శించే వాళ్ళు సభలో వాళ్ళ చిత్తశుద్ధి పరీక్ష చేసుకోండి. వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఆ బిల్లుకు మద్దతు ఇస్తారా? మద్దతు ఇవ్వరా? మీరు మద్దతు ఇవ్వడానికి బిల్ మూవ్ చేయండి. అందుకే నేను ఏమంటున్నా అంటే, రెండు పార్టీలు కూడా సవతి తల్లి ప్రేమ ఈ బీసీ బలహీన వర్గాల మీద చేస్తా ఉన్నాయి. ఈ రిజర్వేషన్ ను ఒక వైపు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒకరైతే, ఒక పార్టీ గతంలో సుదీర్ఘకాలంగా పరిపాలన చేసి కూడా బీసీలను గాడి కొదిలేసిన పరిస్థితి. గరీబ్ హఠావ్ అన్నారు, 6 సూత్రాల పథకం అన్నారు, 20 సూత్రాల పథకం అన్నారు. మరి ఏమైందండి? ఎక్కడ గరీబ్ హఠావ్ అయింది? ఎక్కడికి వెళ్ళి ఎవరికి జరిగింది? అందుకే నేను ఏమంటున్నా అంటే, ఏదైతే చట్టాలు చేసే సభలో ఉన్నదో, ఏదైతే ఆ రోజు ప్రజాస్వామ్యవాదంగా మన దేశం ఉండాలని చెప్పి స్వాతంత్ర ఉద్యమం ఆశయాలు ఏమున్నదో అవి నెరవేరినాయండి ఇలా. ఓకే, రైట్ సార్. ఇదే విషయంపై మనం సూరిబాబు గారి దగ్గర మీ వద్దకు మరొకసారి వస్తానండి ఖచ్చితంగా. నేను ఫైనల్ గా ఏమంటున్నా అంటే, రెండు పార్టీల గిట్ట సిద్ధశుద్ధి ఉంటే నేను మీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పవర్ లో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తక్షణమే 50% రిజర్వేషన్ తీసేయాలి. సీజ్ అనేది తీసేయాలి. ఈడబ్ల్యూఎస్ ఎట్లయితే ప్రవేశపెట్టినావో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలి, తీసేసి ఆ విధంగా జరగాలి. చట్టసభలో రిజర్వేషన్ మీద మీరు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయాలి. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరా లేక చిత్తశుద్ధ అప్పుడు బయటకు వస్తుంది అని చెప్పి నేను మీ ద్వారా రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి. ఇదే విషయంపై సూరిబాబు గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్. సూరిబాబు గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అధికారంలో ఉన్న మాట ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట, కాంగ్రెస్ చిత్తశుద్ధినే ప్రశ్నిస్తూ ఈరోజు బీఆర్ఎస్ నాయకులైనటువంటి నాగేందర్ గౌడ్ గారు లేవనెత్తారు. ఇదే విషయంపై మనువాదం కొత్త రూపం ఈరోజు మనం చూస్తున్నాము. నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అని ఏదైతే తీసుకొచ్చిందో బీజేపీ ప్రభుత్వం, తద్వారా అక్కడ అనేక భర్తీలను ఫిల్అప్ చేయకుండా అక్కడ అర్హులైన వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ ఈరోజు అలాగే ఖాళీగా ఉంచుతున్నారు. కానీ బీజేపీ నాయకులైనటువంటి స్పోక్స్ పర్సన్ అయినటువంటి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగంలో అమలు చేయడంలో బీజేపీ మాత్రమే కఠినంగా దాని మీద అమలు చేస్తున్నది, వేరే ఏ పార్టీ కూడా చేయలేదు. కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయలేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్.
సార్ మీ ఫోన్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఎస్ సూరిబాబు గారు. హలో. ఎస్ సార్. ఓకే, వీఆర్ గెటింగ్ యూ. కమ్ ఆన్, స్పీక్ అవుట్ సార్. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్పుకుంటుండ్రో వాళ్ళు రిజర్వేషన్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా ఫెయిల్యూర్ అయినరు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 కోట్ల మంది ఉద్యోగాలకు ఇస్తామని చెప్పని ప్రమాణం చేశారు. అదేవిధంగా ఎన్నో రకాల వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈనాడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఈ దేశం మొత్తం పాదయాత్ర చేసి ఆయన ఏదైతే రిజర్వేషన్ విషయాల్లో కానీ ఓబీసీ విషయాల్లో కానీ ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారము తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టి ఇక్కడ బీసీ కులగన చేయడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఈ బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో చెప్పింది కాకుండా చేయకుండా వేరే ఏమైనా యుద్ధాలు కానీ లేకపోతే ఏదైనా టాపిక్ డైవర్ట్ చేయడానికి జనాలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బీజేపీని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఏదో నరేంద్ర మోడీ నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా చెప్పడానికి పనికొస్తాడు తప్ప ఈ యొక్క ఆర్గనైజేషన్ విషయంలో పనికిరాడని చెప్పనేసి మేము కూడా నమ్ముతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ కానివ్వండి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఈనాడు ఇప్పటి వరకు కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగానికి కానీ వేరే దానికి వ్యతిరేకం లేకుండా ప్రతి ఇష్యూలో కూడా భారత రాజ్యాంగానికి విలువనిచ్చి భారత రాజ్యాంగానికి కాపాడినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రక్షణ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతోటే ఈ దేశం బాగుపడుతుంది అనేది ఆలోచన వీళ్ళు గుర్తుంచుకోవాలి. రైట్ సార్, ఇదే విషయం ఒక్కసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మనకు సంబంధించిన జీలకర్ర శ్రీనివాస్ గారు అలాగే వెంకటరెడ్డి గారు అలాగే మన బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే సూరిబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నాగేందర్ గౌడ్ గారు ఇదే చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని చెప్పారు. అదే విషయంలో వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ తొంగల దొక్కింది కానీ మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇరు వర్గాలు చేసినప్పటికీ ఈరోజు బీసీ ఎస్టీ మైనారాలకు సంబంధించింది అనేక పోస్టులు ఖాళీ ఉన్న అర్హులు ఉన్నప్పటికీ అనర్హుల ప్రకటిస్తారంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి మస్తారా గారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా ఇప్పుడు రిజర్వేషన్స్ దాని అమలు తీరు రాజ్యాంగం ఏం చెప్పింది అని చూస్తే మనం కొద్దిగా టైం తీసుకుని మాట్లాడాల్సి ఉంది. యాక్చువల్గా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆ రాజ్యాంగం అమలు తేదీ నుంచి 10 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలనేది ఆయన తలంచారు. సో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వెనకబాటుతనం పోలేదని కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు కావచ్చు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ ఎలా ఉన్నా కూడా మనం 75 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. దానిలో ఏం అనుమానం లేదు. అయితే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాటిని పొడిగించడంలో ఎక్కువ కాలం పొడిగించిన కాంగ్రెస్ పార్టీ పాత్రని విడదీసి చెప్పలేమా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాలకు సంబంధించి ఇంకా ఎక్కువ కాలం రిజర్వేషన్స్ అయితే వాళ్ళ వెనకపాటుతనం, అంటరానితనం, పొరవివక్ష లాంటివి పోతాయి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. బేసిక్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ తొలి నుంచి కూడా ఆయా వర్గాలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్స్ విషయంలో మాత్రం కొంత భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడే కాదు, మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి, యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించి మన సెంట్రల్ మినిస్టర్ అనుప్రియ పటేల్ గారు ఒక లెటర్ రాశారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి అపాయింట్మెంట్స్లో కానీ లేదా ప్రభుత్వ పదవుల్లో కానీ వాళ్ళకి పక్షపాతంతో కూడిన ఇది లభిస్తుంది అనేది ఆమె లెటర్ రాసిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్ పెట్టిన తర్వాత కూడా చూస్తే అంటే ఏంటంటే ఫార్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించి కూడా ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారో లేకపోతే రిజర్వేషన్స్ ఇంతకాలం సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల నష్టపోతున్న వర్గాలు ఉన్నాయో వాటికి కూడా న్యాయం చేయాలనే ఒక దిశగా ఇది చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నామంటే 2023 మేలో
రాహుల్ గాంధీ గారు ఢిల్లీ యూనివర్సిటీ సందర్శించారు. అప్పుడు అక్కడ ఎవరైతే హాస్టల్లో పీజీ హాస్టల్లో ఉన్నారో ఆ స్టూడెంట్స్తో మాట్లాడారు. ఆ రోజు కూడా ఇదే రిజర్వేషన్స్ విషయంలో ఈ ఎవరైతే ఆ నియామక ప్రక్రియ సందర్భంగా వాళ్ళు ఆ ఎస్సీ ఎస్టీకి సంబంధించి బీసీకి సంబంధించిన వర్గాల అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళలో మాకు సూటబుల్ పర్సన్స్ దొరకలేదు, అక్కడ ఫ్యాకల్టీ మెంబర్గా బోధించడానికి సరైన విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా అంత నాణ్యంగా లేవు అనే అది డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ మీరు చెప్పిన నాట్ ఫర్ సూటబుల్ అనే ఒక వర్డ్ పెట్టేసేసి ఉంచుతున్నారనేది ఆ రోజు కూడా ఆయన రేజ్ చేసిన పరిస్థితి. మళ్ళీ ఈ మే దగ్గర వారం 23వ తారీఖు అనుకుంటా ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు అదే చెప్పారు, ఏంటి పరిస్థితి బాబు, ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీ వర్గాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఐఐటీలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీటిల్లో ఈ ఎన్ఎఫ్టి అనే దాన్ని పెట్టి పక్కన పెట్టేస్తున్నారు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. సో దానికి యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఏమంటారు, మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారండి, కావాలంటే మా దగ్గర స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని చూసుకోవచ్చు. గతంలో 2004-14 మధ్య ఏ విధమైన రిక్రూట్మెంట్ జరిగినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఈ ఎన్ఎఫ్టి ఉందో ఇప్పుడు కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంది తప్పితే పెద్దగా లేదు. మీరు విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా చేయొద్దు, ఆ విధంగా చేయటం ద్వారా అనవసరంగా సమాజంలో కొన్ని అశాంతి రేకెత్తించడానికి కారణం అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు ఈ టోటల్గా చూస్తే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన వేళ వాళ్ళు ఒకటి బీసీలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ సందర్శించినప్పుడు ఐఐటీలు విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఈ వెనకబడిన వర్గాలకు ఏ విధమైన అన్యాయాలు జరుగుతున్నాయో వెలుగెత్తి చాటుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది నేను చెప్తాను జమీల్ గారు. అయితే టోటల్ గా చూస్తే ఏంటంటే ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఏదైతే చెప్పారో ఆ విధంగా ఎన్ఎఫ్టి అనే దాన్ని పెట్టేసేసి సుదీర్ఘకాలం ఆ పోస్టుల్ని ఆ విధంగా ఉంచడం కూడా సరైన ప్రక్రియ కాదు. ఖచ్చితంగా ఆ వర్గాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తాయి. ఎందుకు మేము మా దగ్గర పోస్టులు అట్లా భర్తీ చేయకుండా ఉంచుతున్నారు, మా అవకాశాలను ఎందుకు గండి కొడుతున్నారు అనేది కూడా ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. కావాలంటే అలాంటి పోస్టులు ఎప్పుడు భర్తీ కాకుండా ఉంటే మీకు రాజ్యాంగం ఉంది, లేదా మీరు సవరణలు కావచ్చు, ఏదైనా స్ట్రైట్ వేగా చేయాలి. కానీ ఈ విధమైన ఎన్ఎఫ్టి అనేది దాన్ని పెట్టి పక్కన పెడతాం అనేది మాత్రం ఆ వర్గాలకి అన్యాయం చేస్తారు. మరొకసారి మా వద్దకు వస్తాం. ఇప్పటిదాకా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఒకసారి జిలకర్ర శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక చిన్న బ్రేక్ పీసీఆర్. శాశ్వతమైన ధర్మం సనాతన ధర్మం, శాంతి మంత్రపు నాదం సనాతన వాదం, ముక్కోటి దేవతలకు సొంతిల్లు మన దేశం, పరమాత్మ సైతం పరవశించే ప్రదేశం మన దేశం. ఇక్కడ దారి దారిలో దైవక్షేత్రం, పల్లె పల్లెలో పుణ్యక్షేత్రం. అలాంటి క్షేత్ర యాత్రలకు శ్రీకార జరి మన 4 సైడ్స్ టీవీ భక్తిలహరి. మీరు చూస్తున్న పాలిటిక్స్ మహాభారతం కంటే రసవత్తరం. మాయాబజార్ విచిత్రాలను మైమరపించే మ్యాజిక్కులు, పాచికల ఆటను గుర్తుకు తెచ్చే జిమ్మిక్కులు. ఇక్కడ సాగే వనవాసాలెన్నో, కొనసాగే క్షణికావేశాలు మరెన్నో. ఏళ్లకేళ్లుగా వేడి తగ్గని సభాపర్వం సవాళ్లు, సమపాళ్లుగా గాడి తప్పని భీష్మ పర్వం శబదాలు. ఆటగదరా అనిపించే రాజకీయాల మీద ఆట విడుపు కనిపించే జర్నలిజం. ప్రతిరోజు రాజకీయ లెక్కలు తేల్చడానికి, ప్రతి పూట సామాజిక అంశాలను పోల్చడానికి మీ ముందుకు వచ్చింది 4 సైడ్స్ టీవీ.
వెల్కమ్ బ్యాక్ టు అవర్ కార్యక్రమం మనువాదం కొత్త రూపం. అయితే ప్రస్తుతం ఒకసారి జీలకర్ర శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో కేవలం అర్హులుగా ఉన్నప్పటికీ అనర్హులా ప్రకటిస్తూ దానికి క్రైటీరియా అయిందండి. వాస్తవానికి చూస్తే ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు నియామకాలకు సంబంధించిన ఒక క్రైటీరియా ఖచ్చితంగా మన వద్ద ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దాని ప్రకారం ఏదైతే మనం ఒక్కసారి అనుసరించుకుంటూ పోతూ ఈరోజు విశ్వవిద్యాలయాల్లో కానీ అనేక చోట్ల రాజకీయ రంగాల్లో కానీ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో అలాగే అసెంబ్లీలలో ప్రతి చోట రిజర్వేషన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది చాలా ఖచ్చితంగా బాబాసాహెబ్ గారు రాసి వెళ్ళారు. అయినప్పటికీ ఈరోజు అర్హులైనప్పటికీ అనర్హులుగా ప్రకటిస్తూ ఆ పోస్టులను అట్లాగే ఖాళీ చేయడంలో అంతర్యం ఏమిటి సార్ శ్రీనివాస్ గారు? సార్ ఇప్పుడు రవి గారు దయచేసి నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ, we will give a 5 minutes time to you sir, not only 2 minutes. You can conclude in 5 minutes. Go ahead. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఏమైందనంటే సార్, మన సమాజంలో కింది కులాల పట్ల ఒక తిరస్కార భావం అనేది ఉన్నది, అది వాస్తవము. కులం కారణంగా రాజకీయాల్లో అవకాశాలు దొరకపోవడం అనేది ఉన్నది, వాస్తవము. ఎందుకు ఎక్కువ మంది రెడ్లు మాత్రమే ఎమ్మెల్యేలుగా నిలబడతారు, అగ్రకులాలు మాత్రమే ఎందుకు నిలబడతారు నియోజకవర్గాల్లో అని అడిగితే అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటంటే సూటబుల్ క్యాండిడేట్ దొరకలేదండి, అందుకని మేము ఈ ఫలానా రెడ్డి గారిని ఫలానా విలమ గారిని నిలబెట్టామని చెప్తూ ఉంటారు రాజకీయాలు. సో రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఆ మాత్రము సీట్లు కేటాయిస్తున్నారని, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో కూడా సూటబుల్ క్యాండిడేట్ దొరకలేదు అనే పేరు మీద ఎస్సీ ఎస్టీలకి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ విషయాన్ని పక్కకు పెడితే విద్యారంగంలో రిజర్వేషన్స్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం ప్రకారంగా సామాజిక న్యాయము ప్రతి ఒక్కరికి దక్కాలి. ముఖ్యంగా వెనుకబడ్డ వర్గాలకి, సామాజికంగా అణచివేయబడ్డ వర్గాలకి సామాజిక న్యాయం దక్కాలి. అందుకోసమే రిజర్వేషన్ సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. కానీ ఆ రిజర్వేషన్ సిస్టమ్ ని రాష్ట్రాల పరిధిలో మాత్రమే అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యా ఉద్యోగ రంగంలో అమలు చేయలేదు. ఆ విషయంలోనే దేశవ్యాప్తంగా జరిగిన ఒక పోరాటంలోంచి మండల్ కమిషన్ ఏర్పడ్డది. మండల్ సిఫారసుల్ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ క్రమంలోనే మండల్ సిఫారసులు అమలు చేయడం వల్ల 27% రిజర్వేషన్లు విద్యారంగంలో వచ్చినాయండి. కానీ మండల్ కమిషన్ చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో కావచ్చు, ప్రతి దాంట్లో అది విద్యారంగమే అయినా లేదా ఎగ్జిక్యూటివ్ రంగమే అయినా జ్యుడిషియరీ అయినా సరే తప్పకుండా 27% ఎంప్లాయ్మెంట్ లో కూడా ఇవ్వాలి అని మండల్ కమిషన్ చెప్పిందండి. కానీ మండల్ కమిషన్ సిఫారసుల్ని కేవలం విద్యారంగానికి మాత్రమే అమలు చేస్తూ వచ్చారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మాత్రమే, అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో అమలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీల పరిధిలో ఐఐటీలు, ఐఐఎంలు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రమే అమలు చేశారు. ఎస్సీ ఎస్టీల పోస్టులు కూడా ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కారణం ఏంటంటే నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అంటే పేరు మీద అర్హులైనటువంటి ప్రొఫెసర్లుగా నియమించడానికి అవసరమైన పబ్లికేషన్స్ ఉండి, ఎలిజిబిలిటీ ఉండి, అన్నీ ఉన్నా కూడా ఆ పోస్టుల్ని బ్యాక్లాగ్ పోస్టులుగా వేకెంట్ గా చూపించారు. ఇక బీసీల విషయానికి వస్తే బీసీలకి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో విద్యారంగంలో రిజర్వేషన్స్ 2006 వరకు లేవండి. ఆనాడున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వము 2006లో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో 27% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసినప్పుడు వ్యతిరేకించింది ఎవరండి? ఇదే బీజేపీ. వెంకటరెడ్డి గారు ఏదో సామాజిక న్యాయం కోసం బీజేపీ ఉన్నది, రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అని చెప్పి వారు వాళ్ళ పార్టీని డిఫెండ్ చేస్తూ మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటండి? మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా వీధులు వచ్చింది, చెప్పులు కుట్టింది, నిరసన కార్యక్రమాలు చేసింది, అదే విధంగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చింది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళే. ఉమాభారతి గారు, సుష్మా స్వరాజ్ గారు, యోగి గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళంతా ఓబీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా
2006లో రిజర్వేషన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ లో అమలు చేయడానికి, బీసీలకి అమలు చేయడానికి చట్టం చేస్తే యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద నిరసన కార్యక్రమాలకు దిగింది ఇదే బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు. అరుణ్ జైట్లీ గారు వెళ్ళలేదా? ఢిల్లీలో వీధి కూర్చున్న విద్యార్థుల దగ్గరికి ఉమాభారతి గారు వెళ్ళలేదా? సుష్మా స్వరాజ్ గారు వెళ్ళలేదా? ఏం మాట్లాడుతున్నారండి వెంకటరెడ్డి గారు? ఓకే శ్రీనివాస్ గారు, the time limits what we have given it to you, that's over sir. బీసీ రిజర్వేషన్లకి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకము. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీతో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, బీసీలు, రిజిస్ట్రార్లు, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయకుండా అన్యాయం చేస్తున్నది వాస్తవం. జమీల్ గారు ఒక మాట ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను. నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అనేది జీవో కాదండి, అట్లా చట్టం కూడా కాదండి. అది కేవలం ఒక కామెంట్, అది డిస్క్రిషన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ. ఆ ఎన్నిక, ఆ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసే కమిటీ గనక సూటబుల్ క్యాండిడేట్ లేడు అని చెప్పి భావిస్తే అది రాయొచ్చు. లేదా విత్ స్పెషల్ ఇంట్రెస్ట్ బీసీ గాని రిజిస్ట్రార్ గాని వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలని నింపటం ఇష్టం లేకపోతే సూటబుల్ క్యాండిడేట్ లేరని చెప్పి రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అడిగారు, దాని అంతరార్థం ఏంటి అని అంటే వరుసగా 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి సూటబుల్ క్యాండిడేట్ కనుక లేడు అని చెప్పి వాళ్ళు పదే నోటిఫికేషన్ ఇస్తే దాన్ని జనరల్ సీట్ గా మార్చొచ్చు. రైట్ సార్, ఓకే యా సార్ శ్రీనివాస్ గారు, ఓకే సార్, ఓకే రైట్ సార్. లెట్స్ విల్ టేక్ అన్ ఆన్సర్ విత్ వెంకటరెడ్డి గారు. సార్, ఏదైతే శ్రీనివాస్ గారు లేవనెత్తిన అంశాలపై మీరేమంటారండి ఖచ్చితంగా ఈ విషయంపై? జస్ట్ ఐ గివ్ 5 minutes to you. జమీల్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ మండల్ కమిషన్ ని విపి సింగ్ రికమెండేషన్స్, మండల్ కమిషన్ ఏదైతే ఉందో దాని మీద రికమెండేషన్స్ ఇచ్చారో ఎవరు వ్యతిరేకించారండి? ఇందిరాగాంధీ కదా? ఇందిరాగాంధీ లేదా? ఇందిరాగాంధీ వ్యతిరేకించలే? ఇందిరాగాంధీ వ్యతిరేకించదా లేదా? కాదు, ఇందిరాగాంధీ వ్యతిరేకించిందా లేదా? మండల్ కమిషన్ అమలు చేసిందా? మండల్ కమిషన్ అమలు చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వం మండల్ కమిషన్ అమలు చేసిందా? కేల్కర్ రిపోర్ట్ ని అమలు చేసిందా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీకు అవగాహన లేకుండా మండల్ కమిషన్ చేస్తే రికమెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇక్కడ? కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఏం చేసింది? ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చేశారు? ఎంతగా అవగాహన మాట్లాడతారు? భారతీయ జనతా పార్టీ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తా ఉంది. మీరు మాట్లాడింది అయిపోయిందండి, అయిపోయింది. నేను క్వశ్చన్ అడిగిన మీరు సమాధానం చెప్పి మీ సమాధానం లేదు, మీ దగ్గర సమాధానం లేదు. జమీల్ గారు నలుగురు ప్యానలిస్టులు మాట్లాడడానికి సమాధానం చెప్పాలి. టైం ఇవ్వండి, మధ్యలో మాట్లాడొద్దని చెప్పండి. ఒకే ఒక విషయం సార్, ఇప్పుడు నాట్ ఫౌండ్ సూటబుల్ అని ఏదైతే రాస్తా అన్నారో దాని పద్ధతి ప్రకారం కావాలని రాస్తున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా ఇదే పద్ధతి అయితే తర్వాత వారికి అనుకూల వ్యక్తులను దాని మీద నియమించుకోవచ్చు అని ఒక పదం తీసుకొచ్చారు. ఈ విషయంలో మీరేమంటారండి? జమీల్ గారు ఆగండి, నేను చెప్తాను. ఆగండి ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, జమీల్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తా ఉంది. 58 సంవత్సరాలుగా ఎప్పుడు పట్టించుకోలేని ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని ఆలోచన లేదు. రిజర్వేషన్ ఉన్నా కూడా అమలు చేయలేని పరిస్థితి 58 సంవత్సరాలు కనిపించింది. ఎన్నో రికమెండేషన్స్, ఎన్నో రిపోర్ట్లు వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కూడా
రెడ్డి బొక్కను పట్టుకొని తిరుగుతున్నది తప్పితే దాన్ని రాజ్యాంగంలో ఏముందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఇప్పుడు రాహుల్ గాంధీ కనపడతా ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయాలి, బౌద్ధ చెల్లడానికి ప్రయత్నం చేయాలి, విద్యార్థులు రెచ్చగొట్టాలని ఆలోచన తప్పితే ఇంకా వేరే ఏం లేదు. నేనేమంటున్నానంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పారు. రాజ్యాంగం అమలు చేయాలని చెప్పిన అంబేద్కర్ గారిని కనీసం గౌరవించుకోవాలన్న స్థితి మరి కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ద క్వశ్చన్ ఈస్ నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అని ఏదైతే రాస్తున్నారో 58 సంవత్సరాలలో చెప్తున్నా, 58 సంవత్సరాల్లో నాట్ ఫౌండ్ సూటబుల్ అనేది 58 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొచ్చి నాట్ ఫౌండబుల్ సూటబుల్ అనేది మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి మాట్లాడేటోళ్ళంతా ఎటుపోయారంటే నాకు అర్థం కావట్లేదు. నాట్ ఫౌండ్ సూటబుల్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయింది, ఇక్కడ కాదు. ఇక్కడ ఏదో 20 మంది మాట్లాడినంత మాత్రాన 20 మంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతమంది చెప్తున్నారా? కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఒక నిమిషం NSUI అనుబంధ సంస్థ ఏదైతుందో వాళ్ళ విద్యార్థులతో మాట్లాడిన మాటలు చెప్తే ఈ రాహుల్ గాంధీ వాళ్ళు ఎట్లాగా చెప్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా చెప్తారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా చెప్తారు. దాన్ని సీరియస్ తీసుకోవాల్సి వీళ్ళకి ఏంటంటే గొప్ప ఏంటంటే ఆ ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు అమలు చేస్తున్న రాజ్యాంగాన్ని సహించలేకపోతున్నారు. What we are expecting the results from your both of you, we are not getting. That is రన్నింగ్ కామెంట్ ఎందుకు చేస్తారు? మీకు ఓపిక లేకపోతే బజార్లలో పోయి చెప్పండి ఏం మాట్లాడతారు. No, the both of you that what we are expecting the answers from your both sides, we are not expecting that much. We are not getting the proper answers from your side, sir. లేదు 1 సెకండ్ అదే చెప్తున్నా కదా, ప్రాపర్ ఆన్సర్ చెప్తా ఉన్నాను. 58 సంవత్సరాలుగా చెయ్యని నాట్ ఫౌండ్ సూటబుల్ అనేది బోర్డులు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనిపించినాయి, భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కనిపించలేదు చెప్పండి. ఆయన ఏదో చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు చెప్పండి ఎక్కడ చూపించమని చెప్పండి, ఎవరితో చెప్పిస్తాడు చెప్పమని చెప్పండి. వాస్తవాలు లేవు, వాస్తవాలు లేకుండా వచ్చి ముందుకు వచ్చి ఏదో చేస్తున్నారు. ఒకే ఒక నిమిషం సార్, శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒకే ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒకే నిమిషంలో మీరు చెప్పండి సార్. అంబేద్కర్ గారు గౌరవించుకోవాలన్న ఆలోచన లేదు వాళ్ళకి భారత రత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. పంచతీర్థాలని ఆయన ప్రతి అడుగుని గౌరవించి పంచతీర్థాలు డెవలప్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. కనీసం కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే 2 సార్లు ఓడించడం కాకుండా డెడ్ బాడీ చనిపోయిన తర్వాత కూడా ఫ్లైట్ లో తీసుకుపోతే ముంబై తీసుకుపోతే భార్యతోటి అప్పులు కట్టించి మరి వాళ్ళ చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అంత ఘోరంగా అవమానించినందుకు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ముఖ్యంగా ఆ పంచతీర్థాలని మరి విజిట్ చేసి సందర్శించి ఆ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాలని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. ఒకటే కాదు చాలా ఉన్నాయి. We'll come back again to you because the topic is a very much interested and it is going to be. నాగేంద్ర గౌడ్ గారు బిఆర్ఎస్ ఒక నిమిషం ఉండండి. ఒకటి బిఆర్ఎస్ మిత్రులు ఏం చెప్తా ఉన్నారంటే ఒకవేళ బిఆర్ఎస్ గవర్నమెంట్ లా కాంగ్రెస్ కేసీఆర్ గారు ఏం చెప్పారండి, వాళ్ళ పార్టీ గెలిచిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు? మరి ఈడబ్ల్యూఎస్ మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు, ఓకే రైట్. నాగేందర్ గౌడ్ గారు చెప్పండి సార్, ప్లీజ్ గో హెడ్. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. నాగేందర్ గౌడ్ గారు బిఆర్ఎస్ అధికార ప్రతినిధి నాగేందర్ గౌడ్ గారు మీరేమంటారండి? తెలంగాణ రాష్ట్రం ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. శ్రీనివాస్ గారు డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యు. నాగేందర్ గౌడ్ గారు చెప్పండి సార్. జమీల్ గారు మీరేమన్నారు?
ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు మేము రాజ్యంలో ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము అమలు చేసినట్టు మీరు చెప్తున్నారు, మేము అమలు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇద్దరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ఏదైతేనో విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రొఫెసర్ల విషయంకి వస్తే ఈరోజు నాట్ ఫౌండ్ సూటబుల్ అని రాసడానికి అర్హత ఏమున్నది, క్రైటీరియా ఏమున్నది చెప్పండి సార్. జమీల్ గారు, ఇప్పుడు మనకు మీ చర్చలనే అర్థమవుతుంది ఏంది అంటే మీరు అడుగుతున్నది డిబేట్ జరుగుతున్న సబ్జెక్టు వేరే, ఇద్దరు తీసుకొని వేరే సబ్జెక్టు తీసుకొని ఈడ కూడా టీవీలలో కూడా బీసీల మీద బలహీన వర్గాల మీద దాడి ఏందండి ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా అదే జరిగింది. మీరు మాట్లాడేది అదే మాట్లాడారు, సబ్జెక్ట్ మాట్లాడకుండా వేరే మాట్లాడారు. మీరు జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటి జమీల్ గారు, జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం సబ్జెక్ట్ ఏందండి? మీరే మాట్లాడినండి ముందు ఏమంటున్నాం జమీల్ గారు అంటే ఎలా రిజర్వేషన్స్ అమలు చేసే దగ్గర అమలు చేయాలంటే పాలకులు ఎవరున్నారండి? ఇలా ఇప్పుడు వెంకటరెడ్డి గారు అంటున్నారు మేము వచ్చిన తర్వాత చాలా చేసినాం బీసీలకు అంటున్నాడు. నేను కౌంట్ చేయమంటున్నా, పాపులేషన్ కౌంట్ చేద్దాం, ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు పెడదాం, ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు చెప్తాం, ఎంతమంది శాసన మండలి ఉన్నారు చెప్తాం, ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అంటున్నాం. ఎక్కడ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు? రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సింది కూడా ఇప్పుడు ఏదైతే ఐఐటీలు కానీ కేంద్ర పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలు కానీ అక్కడ ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే అధికారులు ఎవరండి? అధికారులు కూడా మొత్తం వీళ్ళ వ్యతిరేకలే కదా. అధికారులు కూడా ఈ రిజర్వేషన్ వ్యతిరేకం కదా. ఏ దేవుని మొక్కనికపోతే ఆ దేవుడు వీళ్ళే కదా అంటున్నా నేను అనేది. ఎవరైనా వీళ్ళే కదా, వీళ్ళే పాపాలు చేస్తున్నారు. రెండు పార్టీలు కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీల కొరకు అపోజిషన్ లీడర్ గా ఆయన తీసుకొని వస్తున్న దాన్ని నేను కూడా స్వాగతిస్తున్నా, నేను కాదనడం లేదు. బీసీల కొరకు ఎవరు చేసినా స్వాగతిస్తాం, కానీ అది నిబద్ధత ఉండాలి. అధికారంలో లేదు కాబట్టి అధికారం కొరకే ఆయన పాదయాత్ర చేయడం, అధికారం కొరకే మాట్లాడడం అంటే దానికి సాక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే ఒక సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% రిజర్వేషన్ అన్నాడు, మరి ఇలా జరుగుతున్న రిజర్వేషన్ ఎక్కడ పోయిందండి? ఏడున్నదండి? ఎన్నికలు పెట్టా అన్నాడు, ఇంప్లిమెంటేషన్ చేస్తా అన్నాడు. మరి 50% సీజ్ ఉన్నదంటే కూడా వాటన్నిటి చేయనిక చిత్తశుద్ధి ఉండాలి అన్నాడు. మరి ఏం జరిగింది? టైం ఎక్కడ పోయింది? లేకుంటే అసెంబ్లీలో తీర్మానం ఎక్కడ పోయింది? కేంద్రం లోపల జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నా ఎక్కడ పోయింది? మరి వీళ్ళు రెండు పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది ఇలా సమాజానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళే, రిజర్వేషన్ తెచ్చేది వీళ్ళే, రిజర్వేషన్ అమలు చేసేది వీళ్ళే. అందుకని నేను ఒక్కటే ఏమంటున్నా అంటే రేషో ఎవరెంతనో వాళ్ళకంత కావాలి, వాళ్ళకంత సీట్లు ఉండాలి, వాళ్ళకంత అవకాశం ఉండాలి, అది కల్పించాలండి. మేము ఏంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి మేము ఇచ్చినామని భుజాలు ఎగరేసుకుంటే అవుతుందా అండి? మేము ఎంతున్నాము, ఎవరెంతున్నారు, అక్కడ పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, అధికారులు ఎంతమంది ఉన్నారు, ఇది కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి అదే కనిపిస్తుంది, ఎవరు కూడా సూటబుల్ క్యాండిడేట్ గారు, ఆ సీట్లు అట్లనే ఉంచుతారు. కొన్ని రోజులలో మళ్ళీ దాని జనరల్ క్యాండిడేట్ మళ్ళా కడతారు. ఇది తరతరాల నుంచి వస్తున్నది. రైట్ సార్, ఓకే, ఇదే విషయంపై కాంగ్రెస్ నాయకులైనటువంటి మొదలుకుంటే తరతరాలుగా వస్తున్నది. ఒక్కటే నేను ఏమంటున్నా అంటే రెండు పార్టీలకు కూడా చిత్తశుద్ధి ఉంటే మేమెంతున్నామో మాకంత రిజర్వేషన్ ఇవ్వండి, అంతే. అదే మేమెంత మాకెంత, ఈ విషయంపై మనం ఒకసారి మాట్లాడాలి. ఎందుకు ఇది రైట్ పాయింట్ కదా, కరెక్ట్ కదా, అడుగుతున్నా తప్ప. ఎన్ని రోజులు దోసుక తిన్నారు కదా, నేర్చుకోండి. మరి అడుగుతున్నాం కదా, అడగలేమా రోజు? ఓకే రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి సూరిబాబు గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నాయకులైతే సూరిబాబు గారు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మేమెంత మాకెంత అనే విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే నేషనల్ పార్టీలు రెండు పార్టీల బాధ్యత అని నేను చెప్తా ఉన్నా. రైట్ సార్, సూరిబాబు గారు మీరేమంటారు ఈ విషయంపై? సార్ సూరిబాబు గారు, కాంగ్రెస్ నాయకులు సూరిబాబు గారు ఏమంటారండి?
రైట్ సార్, ఏదో దెర్ ఇస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ విషయంపై కంక్లూడ్గా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈ సబ్జెక్టు చాలా ఇంట్రెస్ట్, ఇంకోటి ఏంటంటే దేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కాబట్టి ఈ చర్చను ఇలాగే మరొక ఎపిసోడ్లో కూడా కంటిన్యూ చేస్తాం సేమ్ ప్యానెల్తోనే అని మనం ఫోర్సైజ్ టీవీ ద్వారా మీరు అందరికీ ఏదైతే ప్యానెల్లో ఉన్న వారందరికీ సూరిబాబు గారికి కానివ్వండి, లేకపోతే మన వెంకటరెడ్డి గారికి కానివ్వండి, నాగేందర్ గౌడ్ గారికి కానివ్వండి, మస్తాన్ రావు గారికి కానివ్వండి, అలాగే జీలకర్ర శ్రీనివాస్ గారికి ఒక ఆశ్వాసం కల్పిస్తూ ఖచ్చితంగా ఇదే విషయంపై మరొకసారి మీ ముందుకు ఇదే మనువాదం కొత్త రూపంపై మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉండాలని అడుగుతూ మీకు ఈ సమయం అయిపోయింది కాబట్టి రేపు మరొక ప్రోగ్రాంతో ముందుకు వస్తాం. కానీ ఈ విషయాన్ని ఇంకొకసారి ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్తూ మరొకసారి కలుద్దాం. వరదాగా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.